హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి డెల్ట్స్ అండ్ ఆర్మ్స్ అండ్ షోల్డర్ వర్కౌట్ రోజు నేను టెంప్ట్ అయి బెంచ్ కొడుతూ ఉంటా. సో మైండ్ని మంచిగా ప్రిపేర్ చేసుకుని అలా అస్సలు టెంప్ట్ అవ్వద్దని చెప్పేసి దాని తర్వాత ఎంటీ రాడ్తో ఫస్ట్ వార్మప్ లాగా ప్రాక్టీస్ కొట్టేసి దాని తర్వాత 60 kgs 80 kgs 100తో కొట్టేసిన. 80 kgs తర్వాత 100 kgs ముట్టుకోగానే కొంచెం హెవీ అనిపించింది. ప్రాబబ్లీ కట్ మిడ్లో ఉన్నందుకేమో, ఫుల్ డెఫిసిట్ క్యాలరీస్ నడుస్తున్నాయి కాబట్టి. సో 100 kgs హెవీ అనిపించినా కూడా ఒక 2 రేపులు కొట్టేసి ఆపేసిన అక్కడే. ఇంకా దాని తర్వాత 110 kgs ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి స్పాటర్ని పెట్టుకొని ట్రై చేసిన, ఒకటే రేపు కొడదామని చెప్పేసి. స్పాటర్ అన్నని లిఫ్ట్ ఇచ్చి వెనకలకి జరుగు అంటే ఆయన మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయాడు. కొంచెం టర్రం అన్నది కానీ 1 రేపే కదా అని చెప్పేసి కొట్టేసిన. ఇక నేను మనది బల్క్ పీక్లు ఉన్నప్పుడే 120 kgs ఫెయిల్ అయింది. అట్లాంటప్పుడు కట్ మధ్యలో ఉన్నప్పుడు 120 ఒకసారి ఫెయిల్ అవ్వ చూద్దామని చెప్పేసి ట్రై చేసిన. సో ఇక ట్రై చేసేసరికి లైట్ సపోర్ట్ యాజ్ యూజువల్ పడ్డది. స్ట్రెంత్ లెవెల్ అంతే ఉండే. ఇక కట్ టైంలో డెఫిసిట్లు ఉండే కాబట్టి ఆ టైంలో పర్సనల్ రికార్డ్ కొట్టాలంటే చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. కానీ అన్న ట్రై చేయాలనిపించింది, ట్రై చేసేసిన. తర్వాత 100 kgsతోనే రెప్స్ తీసి క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ జిమ్లో సజెస్ట్ చేసిండు 105తో రెప్స్ ప్రాక్టీస్ చేసేసుకో, 100 కొడుతూనే ఉంటావు కదా అని చెప్పేసి. సో ఈ మాత్రం సపోర్ట్ ఉంటే ఇంకా హొయ్యి అంటే హొయ్యి అంటాం మనం. సో 105తోని కొడదామని ఫిక్స్ అయినా. ఇక నేను ఫుల్ మోటివేషనల్ పాట విని రెడీ అయిపోయి జిమ్ రూమ్ మంచిగా ప్లీజ్ 40 అని చెప్పేసి పిలిచి ఇద్దరం రెడీ అయిపోయినాం 105 kgsకి. 105 kgs వచ్చేసరికి క్లీన్గానే వచ్చేసినాయి రెప్స్. థర్డ్ రెప్కి లైట్గా సపోర్ట్ అవసరం పడ్డది. ఇక ఫోర్త్ రెప్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా ట్రై చేసిన, కాకపోతే లైట్ సపోర్ట్ అవసరం పడ్డది ఫోర్త్ రెప్కి 105 kgs. దీని తర్వాత రోహిత్ వచ్చేసి అలా కార్డియో ఇంకా రెస్ట్ డే లాగా లైట్గా చేద్దామని వచ్చిండని చెప్పిండు. సో మనం మ్యాన్ప్లేట్ చేసేసినాం. ఇవాళ కూడా బెంచ్ కొట్టేసే అని చెప్పేసి అనగానే సెట్ రెడీ అయిపోయాడు. ఇక 100 kgs 105 kgs బెంచ్ అంటే టెంప్ట్ అవ్వాల్సిందే, అసలు అంత బ్యూటిఫుల్ వెయిట్ అండ్ స్ట్రెంగ్త్ క్రేజీ ఉంది మన దగ్గర. 105 kgs 2 reps ఇట్లా ధనాధన్ తీసేసిండు. థర్డ్ రెప్ టచ్ అవ్వకపోయినా కూడా మొత్తం సెల్ఫ్ వచ్చేసింది. బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్ అసలు, షౌట్అవుట్ టు రోహిత్. ఇక షోల్డర్ రోజు నాది 120 ఫెయిల్ అయిన దానికన్నా కార్డియో కోసం వచ్చినోడిని టెంప్ట్ చేసి బెంచ్ కొట్టించడం అన్న ఖుషి ఎక్కువ ఉండే నాకు. తర్వాత నా షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ అయింది. వార్మప్ కోసం బాడీ వెయిట్ వర్కౌట్స్కి దేశీదండ్ ఇంకా బార్ డిప్స్ సూపర్ సెట్ పెట్టిన 50 reps, 50 దేశీదండ్ 50 బార్ డిప్స్ సూపర్ సెట్ కొట్టేసి మంచిగా బాడీ అంతా బ్లడ్ ఫ్లో అంతా సెట్ అయినాక పంపు లైట్గా వచ్చేసినాక ఫస్ట్ వేరియేషన్కి వచ్చేసి షోల్డర్ వర్కౌట్కి ఫస్ట్ వేరియేషన్ రేడల్స్ ట్రైనింగ్, రేడల్ ఫ్లైస్, సింగిల్ హ్యాండ్ రేడల్ ఫ్లైస్. ఇది ఎక్కువ తొందరపడకుండా నీట్గా 10 reps తీసుకుంటా ప్రోగ్రెసివ్ వెయిట్ లైట్గా వెయిట్ పెంచుకుంటా 50 reps కంప్లీట్ చేసిన. ఇది ఇక ఫస్ట్ వేరియేషన్ ఇది కొట్టంగానే మొత్తం రేడల్స్ అంతా టైట్ అయిపోయినాయి, అసలు సూపర్ వెయిట్ పడ్డది. దాని తర్వాత ట్రాప్స్ని ఫుల్ ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి నా ఫేవరెట్ వేరియేషన్ బార్బెల్ స్ట్రగ్స్. ఫిక్స్డ్ వెయిట్ 25 to 50 60 70 kgsతోని ఫిక్స్డ్ వెయిట్తోని ఫుల్ రెప్స్ హైపోట్రోఫీ రెప్స్ పెట్టుకున్నా. అంటే 15 reps 10 reps 15 reps ఇట్లా తీసుకుంటా 100 reps కంప్లీట్ చేసిన. ఇక బార్బెల్ స్ట్రగ్స్ చేసినాక తర్వాత వచ్చేసి సైడ్ లాటరల్స్ మీద అటాక్. సైడ్ లాటరల్స్ ఫిక్స్డ్ వెయిట్ 12.5 kgs డంబుల్తోనే ఒక 50 reps తీసిన. 50 reps 12.5తోని 10 10 10 10 ఒక్క రెప్ తగ్గియొద్దు మళ్ళీ సెట్కి. ఎవ్రీ సెట్ 10 reps రావాలి అన్నట్టు పెట్టుకున్నా. అండ్ యాజ్ యూ కెన్ సీ నేను కొంచెం టిల్ట్ చేస్తాను డంబుల్ని, ఎందుకంటే పింకీ ఇంకా రింగ్ ఫింగర్తో పట్టుకుంటాను నేను డంబుల్ని. అట్లా పట్టుకుంటే లాటరల్స్ కొంచెం మంచిగా యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. లాటరల్స్ 50 repsకే నీట్గా బాడీ రెస్పాండ్ అయింది. సైడ్ లాటరల్స్ నీట్గా పంప్ అయినాయి. ఇక దాని తర్వాత 50 reps కంప్లీట్ అయినాక డ్రాప్ సెట్ స్టార్ట్ చేసిన. 15 kgs 12 kgs దాని తర్వాత 10 kgs రెప్స్ ఎన్ని వస్తాయి అన్ని, కాకపోతే ఎవ్రీ వెయిట్ని ఒకసారి ముట్టుకోవాలి. 5 kgs 2.5 kgs వరకు తీసుకెళ్ళిన. తర్వాత షోల్డర్స్ మొత్తం టైట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి లాస్ట్ వేరియేషన్ మన కాంపౌండ్ మూమెంట్ ఓవర్ హెడ్ ప్రెస్. ఇది ఓవర్ హెడ్ ప్రెస్ మరీ ఎక్కువ రెప్స్ కాకుండా స్ట్రెంత్ రెప్స్, అంటే 5 to 6 reps వస్తే చాలు. 25 kgsతో 5 reps 55తో 5 reps దాని తర్వాత 60 kgsతోని అస్సలు నీ మూమెంట్ లేకుండా నీ జర్క్ లేకుండా స్ట్రిక్ట్ పుష్ చేసుకుంటూ పోయినా నేను. 5 reps ఈజీగా వచ్చినాయి 60 kgsతోని. బ్యూటిఫుల్ వెయిట్. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో చేసి ఇక్కడతోనే మన సెషన్ క్లోజ్.